జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చాలామంది అమ్మ నిరుడు చెప్పలేదమ్మా అనేసి అంటున్నారు. మీరు చెప్పేమనేసే మేము చేసుకుంటున్నామమ్మా, చేసిన తర్వాత కాడి నుంచి మా జీవితం బాగుందమ్మా అనేసి అంటున్నారు. ఏంటి అన్నది దాని గురించి మీకు నేను చెప్తాను. హైదరాబాద్ ఎప్పుడు వస్తారమ్మా అనేసి అంటున్నారు. మీకు హైదరాబాద్ వచ్చేటప్పటికి రేపు మే 3, 4 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే తీసుకోండి. ఏలూరులో కూడా మీకు నేను అందుబాటులో ఉంటాను. ఫోన్ అపాయింట్మెంట్లు కావాలన్నా సరే తీసుకోండి. అలాగే ఏ ముహూర్తాలు కావాలనుకున్నా, దేనికైనా సరే, పెళ్ళిళ్ళకైనా, పొరుళ్ళకైనా, బిడ్డలకు పేర్లు పెట్టాలనుకున్నా, వీటిలన్నిటికీ కూడా మీకు దేనికైనా సరే మీరు జాతకం ద్వారా పెట్టించుకోవచ్చు. పేరు లేని అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి కూడా న్యూమరాలజీ ద్వారా పేరు చక్కగా సెట్ చేయించుకుని, ఒకవేళ పెళ్ళయి ఉంటే, పెళ్ళి అయ్యని కాడి నుంచి బాధలు పడుతుంటే, పెళ్ళి డేట్లో కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ దోషాలు ఉంటే కనుక దాన్ని కూడా సరి చేసుకోవచ్చు. అలాగే పూజకు సంబంధించి చాలామంది ఐటమ్స్ అంటే తెప్పించుకోండి అమ్మా అని మీరు చెప్తున్నారు. మేము తెప్పించుకున్నాక చాలా బాగుందమ్మా అని అంటున్నారు. చాలా చాలా సంతోషం. అలాగే మీకు నేను చెప్తున్నాను కదమ్మా, మనీ బ్యాండ్ల గురించి, దిష్టి పోవడం గురించి చెప్తున్నారు కదమ్మా, మేము తెప్పించుకున్నాం, మాకు బాగుందమ్మా అనేసి చాలామంది చెప్తున్నారు. తెప్పించుకోండమ్మా. అవి కూడా భూమిలోంచి వచ్చే రత్నమే తప్ప వేరేది కాదు. కానీ అది వేసుకుంటాం వలన చాలా మటుకి మనకి దిష్టి అనేది పోతుంది. అలాగే మీకు వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత, వాళ్ళు నాకు పంపించిన తర్వాత దాన్ని హీలింగ్ చేసే నేను పంపిస్తున్నాను. అది మళ్ళీ మీకు పంపించిన తర్వాత మీరు ఎప్పుడు వేసుకోవాలని నన్ను అడుగుతుంటే మళ్ళీ అది నేను ముహూర్తం చెప్పిన తర్వాతే వేసుకుంటున్నారు. వేసుకున్నాక మాకు బాగుందమ్మా అని అంటున్నారు. చాలా చాలా సంతోషం. సరే, అదృష్టాన్ని ఇచ్చే ఆవకాయ అందరికీ తెలుసున్న విషయమే. నేను చెప్పిన తర్వాతే కొంతమంది చెప్పడం మొదలుపెట్టారు. అలాగే చెప్తున్నారమ్మా అనేసి అంటున్నారు. సరే, అది భగవంతుడి దయ అనుకోండి. అది మనమేమి, నేను కూడా ఎక్కడో చదివే కదా, పురాణాల్లోనో పుస్తకాల్లోనో పెద్దలు చెప్పిందో చదివి తెలుసుకునే మీకు నేను చెప్పడం అనేది నేను చెప్తున్నాను. ఏంటంటేనండి, ఆవకాయ ఊరగాయ అంటేనే ఊరుతుందంట. ఇంట్లో మనకి ఎప్పుడూ కూడా వెనకటి వాళ్ళు కూడా కంపల్సరిగా వేసవికాలం వచ్చిందంటే ఊరగాయలు పెట్టుకునేవారు. ఒకటే ఆ మామిడికాయతోటే కాదండి, చాలా రకాల ఊరగాయలు పెట్టుకుంటారు. కానీ ఊరగాయ అంటే మనకి మామిడికాయ ఎక్కువ బాగా తెలుసు కాబట్టి ఊరగాయ ఉన్న ఇంట్లో కుబేరుడు అనుగ్రహం ఉంటుందంట. ఎందుకంటే కుబేరుడికి ఊరగాయలంటే చాలా ఇష్టం అంట. అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అంట. మీకు ఇంకొకటి అంటే, ప్రత్యంగర అమ్మవారిని గనక చూసినట్టయితే, అంటే అమ్మవారి గురించి మీరు తెలుసుకున్నట్టయితే, ఆ అమ్మవారికి కూడా ఆవకాయ అన్నాన్ని నివేదన చేస్తారు. చాలా ఆ తల్లికి చాలా ఇష్టం అంట. అలాగే ప్రతి ఇంట్లోనూ కూడా మనకేం చేస్తాం, మన ఆడపిల్లలకి లేదంటే మన పిల్లలకో మనకు తెలుసున్న వాళ్ళకో మనం కొంచెం ఆవకాయ ఇవ్వడం కోసం అనేసి కొంచెం ఆవకాయ పెట్టుకుని మనం అందరికీ పంచిపెట్టుకుంటాం కూడా. అయితే మనం పెట్టుకుంటాంతో పాటు, ఇప్పుడు సపోజ్ మా పాపే ఉందనుకోండి, మా పాపకి ఆవకాయ పచ్చడి నేను పెట్టేసి నేను ఇస్తాను. కానీ నేను ఇచ్చిన దానికన్నా తన ఇంట్లో కనీసం ఒక 5 కాయలైనా సరే, ఒక 3 కాయలు, ఒక 5 కాయలు పెట్టుకుందనుకోండి, ఆ ఇంట్లో లక్ష్మీదేవి కుబేరుడు అనుగ్రహంతో పాటు ఊరగాయ పెట్టుకుంటాం వల్ల ఊరతాది. అందుగురించి నేనేం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ మీ అమ్మగారు ఇచ్చినా సరే ఆ తెచ్చుకున్నది పక్కన పెట్టుకుని మీరు మీ ఇంట్లో కొంచెం ఆవకాయ కలుపుకోండి. ఆవకాయ కలుపుకుంటే చాలా మంచిది. పెట్టుకున్న వాళ్ళు చాలామంది నాకు చెప్పారు. అలాగే ఏం చేసేవారంటే, ఒకళ్ళు ఆవకాయ పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు సపోజ్ నేను ఆవకాయ పెట్టాను అనుకోండి, మా చుట్టుపక్కల ఒక 4 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఆ నలుగురికి కొంచెం కొంచెం ఆవకాయ, కొత్త ఆవకాయ పంపించడం. వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళందరూ మాకు పంపించడం, అలా చేసేవారు. అలా చేసి చక్కగా వేడివేడి అన్నంలో ఆ ఆవకాయ వేసుకుని, అంతంత నెయ్యి వేసుకుని కలుపుకుని తింటుంటే ఉంటుందండి. ఎన్ని కూరలు తిన్నా కూడా ఆవకాయ దారి ఆవకాయదే. ఆవకాయ టేస్ట్ ఇంకొక దానికి రాదు, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు వేడివేడి అన్నంలో తింటే ఒక టేస్ట్ ఉంటుంది, ఒక రుచి.
అలాగే బాగా చల్లారిపోయిన తర్వాత లేదంటే రాత్రి అన్నాన్ని తెల్లారున్న అన్నంలో మనం ఇదేంటి ఆవకాయ కలుపుకు తింటే ఒక రుచి ఉంటుంది, అందులో నూనె వేసుకుంటే ఒక రుచి, అలాగే నెయ్యి వేసుకుంటే ఒక రుచి. మా పెద్దనాన్నగారు అయితేనండి నాకు ఒకలా పెట్టేవారు. ఏంటంటే ఇది చాలామందికి తెలుసు, ఆవకాయ తర్వాత నూనె వేసి కలుపుకున్న తర్వాత చూడండి బ్రాహ్మలు కావుట్లు అదేంటి కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో పొడాలు కలుపుకుంటారు, శనగ పొడవని కంది పొడవని కలుపుకొని తింటారు, అది ఒక టేస్ట్ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మా పెద్దనాన్నగారు నాకేం చేసేవారంటే ఆవకాయ అన్నం కలిపి పెట్టేటప్పుడు చిన్నప్పుడైనా సరే మా అమ్మగారైనా మా నాన్నగారు వాళ్ళైనా పక్కన మేగడ పెట్టుకుని ఈ ఆవకాయ అన్నంతో పాటు ఆ మేగడ కూడా తీసి కొంచెం కొంచెం నంచి పెట్టేవారు. ఇది చాలామందికి అలవాటు ఉంటుంది. కానీ కంపల్సరిగా ఆవకాయ లేకుండా ఏ రోజు గడవదండి, నాకైతే గడవదు. ఎందుకంటే ఆవకాయనే కాదు, ఆవకాయ కానీ టమాటా కానీ లేకపోతే మాగాయ కానీ ఇంకోటైనా ఈ పచ్చడి అంటే నిలవ ఉన్న పచ్చడి నిలవదే, మళ్ళీ రోటి పచ్చళ్ళే కంపల్సరిగా నాకు పచ్చడి లేకుండా రోజు అనేది గడవదు. ఎందుకంటే అంత ఇష్టంగా నేను తింటాను, కొంచెం కారం అది తింటాను, అలాగే ఆవకాయ అన్నది తింటాను. ఆవకాయ పెట్టినా కూడా భగవంతుడి దయ వల్ల ఏదో కొద్ది గొప్ప నాకు తెలిసిన వాళ్ళకి నేను పెట్టుకుంటాం అనేది కూడా పెట్టుకుంటాను, ఎందుకంటే మంచిదమ్మ. కాబట్టి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లోనూ వీటిల్లోనూ ఉన్నట్టయితే కనుక మీరు పెట్టుకోండి ఆవకాయ. అందులోనూ మనం ఆవకాయ పెట్టుకొని ఆ ఆవకాయ కలుపుకొని మూడో రోజు కలుపుతాను చూసారండి, మూడో రోజు కలిపేటప్పుడు కంపల్సరిగా అంటే పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఈ ఆవకాయ కలిపిన రోజునాడు ఎవరింటికాడ ఆవకాయ కలిపినా కొంచెం పక్క వాళ్ళు ఉన్నా సరే వచ్చి కూర్చునేవారు, కొంచెం అన్నం ఎక్కువ వండేవారు. ఈ ఆవకాయ కలిపేసి జాడీల్లోకి ఎత్తేసిన తర్వాత మిగిలిన బేషన్లో ఈ అన్నం వేసి చక్కగా మళ్ళీ నెయ్యి కానీ నూనె కానీ వేసి కలిపి ఆ ఊరనే ఆవకాయ నేను మీకు చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఆ ముద్దలు కలిపిని పిల్లలందరికీ పెద్దలందరికీ పంచిపెట్టేవారు. అది ఒక రకంగా చెప్పాలంటే చాలా పండగ కింద ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలాగే నేను కలిపేటప్పుడు కూడా మా పిల్లలు వీళ్ళు అలాగే తింటారు, నాకు చాలా ఇష్టం. ఆ రుచి మళ్ళీ తర్వాత రమ్మంటే రాదు. కాబట్టి కంపల్సరిగా ఆవకాయ పెట్టుకోండి. ఆవకాయ పెట్టుకోవటం వలన చాలా మంచిది. మన చేత్తో ఆవకాయ పెట్టుకొని అది కలుపుకు తింటుంటే ఉన్న ఆనందం మరీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా ఆవకాయ పెట్టుకోవాలని చక్కగా ఒక రకంగా చెప్పాలి అని అంటే కొన్ని ఏదో చెప్తుంటారు చూసారండి, ఆవకాయ లేకపోతేనంటండి ఆ ఇంట్లో చాలా మట్టుకి కొరత వస్తుందంట. అయితే దీన్ని పెద్దలు ఎలా చెప్పేవారు అంటే ఇలా చెప్పకుండా ఇప్పుడు సపోజ్ శీతాకాలం వర్షాకాలం వస్తుంటుంది, మనం వేసవికాలంలో ఆవకాయ పెట్టుకుంటాం, బయటికి పనికి అదేంటి వర్క్ చేయడానికి వీటికి వెళ్ళటం కష్టమయ్యి ఉండొచ్చు. అందు గురించి ఏం చేస్తాం, వేసవికాలంలో ఆవకాయ మాగాయి పచ్చళ్ళన్నీ పొడాలన్నీ ఆడుకుంటాం, తర్వాత ఇవన్నీ వడియాలన్నీ పెట్టుకుని పక్కన పెట్టుకుంటాం కదా. ఈ పప్పులు ఇవి అన్నీ ఎప్పుడైతే స్టోర్ చేసుకున్నామో బయటికి వెళ్ళి కూరగాయలు ఇవి తెచ్చుకుంటానికి కష్టమైనా, వర్షాలు పడి కష్టమైన పనులు లేకపోయినా చక్కగా ఈ పప్పుచారు కాసుకుని ఈ ఆవకాయ పచ్చడితోటి కానీ పప్పుచారుతోటి కానీ ఈ వడియాలతోటి కానీ కాలక్షేపం చేసి హాయిగా సంతోషంగా జీవనాన్ని గడిపేవారు. అందు గురించి కంపల్సరీ ఇప్పుడంటే తగ్గిపోయిందండి ఆవకాయ. ఏకంగా ఒక్కొక్కళ్ళ ఇంట్లోనూ 100 వేసి 150 వేసి కాయలు ఇంకా పైనే పెట్టేవారు. ఎందుకు అని అంటే పాలేళ్ళకి వాళ్ళకి వాళ్ళ చుట్టాలకి ఇచ్చుకుంటానికి ఆటలకి అనమాట. ఇప్పుడెక్కడ గట్టిగా 25 కాయలు పెట్టాలంటేనే కష్టంగా ఉంది, కానీ కంపల్సరీగా పెట్టుకునేవారు. ఆ అలవాటుని మనం ఎప్పుడూ మానకూడదు. మనకైనా సరే ఇంట్లో ఒకప్పుడు ఓపిక ఉంటుంది, ఓపిక లేదు, కూర వండుకోలేము, చక్కగా 2 రకాల పచ్చళ్ళు ఉన్నాయనుకోండి, ఆ పచ్చళ్ళు వేసుకుని పెరుగు వేసుకుని 2 రకాల పొడాలు ఉంటే అవి వేసేసుకుని 2 వడియాలు వేయించుకుని తిన్నాం అనుకోండి, ఆ రోజు హాయిగా భగవంతుడు ఆత్మారాముడు శాంతంగా హాయిగా పడుకుంటాడు. కాబట్టి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఊరగాయ వలన లక్ష్మీదేవి ఊరుతుంది. దీంతోపాటు పెద్దలు జోడించింది కూడా ఇది అని తెలుసుకుంటారని
చెబుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నా కూడా మీరందరూ కూడా కొంచెం ఆవకాయ పెట్టుకుంటారని, చక్కటి సంపదలతోటి ఉంటారని ఈ విషయం అయితే నాకు ఇతర కంట్రీస్ వాళ్ళు కూడా చెప్పారండి. అమ్మ మీరు చెప్పిన తర్వాత ఆవకాయ పెట్టుకుంటున్నాము, చాలా కష్టం అమ్మ ఇక్కడ పెట్టుకోవాలంటే, చాలా కాస్ట్ కూడా, కానీ పెట్టుకుంటున్నామమ్మ, పెట్టుకున్న తర్వాత మా జీవితం చాలా బాగుందమ్మా, రూపాయలకి లోటు లేకుండా ఉందమ్మా అనేసి అంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇంకొకటి అండి, ఇక్కడ ఒకటి తెలుసుకోండి, ఏంటి అని అంటే ఆవకాయ వచ్చేటప్పటికి సోమవారం రోజు నాడు పెట్టకూడదని అంటారు. ఎందుకు పెట్టకూడదంటే సోమవారం రోజు నాడు పెడితే మగవాళ్ళు తినకూడదు అని అంటారు. సోమవారం కాకుండా ఏ రోజులోనైనా పెట్టుకోండి. పెట్టుకుని సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.